Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇవాళ వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ వేయబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కాసేపట్లోనే దశాశ్వమేధ ఘాట్కి చేరుకోనున్నారు మోదీ. గంగా సప్తమి రోజున గంగామాతకు ప్రధాని పూజలు చేస్తున్నారు. అండ్ పూజల అనంతరం నామినేషన్ వేస్తారు మోదీ. నామినేషన్కి ఎన్డీఏ పక్షాలకు ఆహ్వానం అందింది. వారణాసిలో హ్యాట్రిక్ పై గురిపెట్టారు మోదీ. ఉదయం 11:30 నామినేషన్ వేయబోతున్నారు. అంతకంటే ముందు గంగా నది దశాశ్వమేధ ఘాట్లో పూజలు చేస్తారు. ఈ రోజుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఇవాళ నామినేషన్ వేస్తున్నారు ప్రధాని. గంగామాతను పూజించేందుకు ZB1766 క్రూజ్ ద్వారా ఘాట్కి చేరుకుంటారు. ఇక మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాలకు ఆహ్వానం వచ్చింది. ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతల్ని మోదీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పక్షాల సీఎంలు, మాజీ సీఎంలు పాల్గొనబోతున్నారు. ఇక హ్యాట్రిక్ పై గురిపెట్టారు ప్రధాని మోదీ. గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు. 2014లో 3,37,000 ఓట్లతో గెలిచారు. 2019లో అంతకు మించిన మెజార్టీ వచ్చింది. 4,80,000 ఓట్ల తేడాతో మోదీ గెలుపొందారు. ఈసారి మెజారిటీపై అంతకు మించిన అంచనాలున్నాయి. ఇవాళ వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ వేయబోతున్నారు. 11:30 మనం విజువల్స్లో చూస్తున్నాం. దశాశ్వమేధ ఘాట్కి చేరుకున్నారు మోదీ. అక్కడ గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు ఒక విశిష్టమైన రోజని దీన్ని పురస్కరించుకొని ఈ రోజే నామినేషన్ వేస్తున్నారు ప్రధాని మోదీ. సో నామినేషన్కు ముందు దశాశ్వమేధ ఘాట్లో ఆయన పూజలు చేయడం మనం చూస్తున్నాం వారణాసిలో. నామినేషన్కి ఇక ఎన్డీఏ పక్షాలకు ఆహ్వానం అందింది. వారణాసిలో హ్యాట్రిక్ పై గురిపెట్టారు ప్రధాని మోదీ. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేయడం మనం చూస్తున్నాం. ఉదయం 11:30 నామినేషన్ వేస్తారు మోదీ. ఇవాళ మోదీ 11:30 నామినేషన్ వేస్తున్నారు వారణాసిలో. ఈ మేరకు ఆల్రెడీ వారణాసి చేరుకున్నారు. దశాశ్వమేధ ఘాట్ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగామాతను ప్రార్థిస్తున్నారు ప్రధాని మోదీ. వారణాసికి మోదీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈసారి 3వ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రతిసారి అంతకంతకు మెజారిటీ పెరుగుతోంది. ఈసారి లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెజారిటీ ఆశిస్తున్నారు ప్రధాని మోదీ. ఈరోజు ఒక ప్రత్యేక రోజును పురస్కరించుకొని ఇవాళ సరిగ్గా ముహూర్తం చూసుకొని 11:30 నామినేషన్ వేయబోతున్నారు. అంతకుముందు జరుగుతున్న కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా నదికి, గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు, హారతిస్తున్నారు. ఇక మోదీ నామినేషన్కు సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో అందిస్తారు. మహాత్మా, ప్రధాని నామినేషన్కు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి ఇవాళ? ఈరోజు ఒక పర్వదినం, మంచి రోజు, గంగా సప్తమి, గంగా నది అవతరించిన రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటిది చాలా పవిత్రమైన దినం. ఈరోజు చేపట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయన్నది చాలామంది హిందూ భక్తుల నమ్మకం. సో అందుకే ఈ రోజును ముహూర్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంచుకున్నారు. వారణాసి నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తుది విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 1వ తేదీన, జూన్ 4న ఎన్నికల లెక్కింపు అన్నది మనం చూడబోతున్నాం. అయితే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికంటే ముందు కొన్ని పూజా కార్యక్రమాలను కూడా నరేంద్ర మోదీ తన షెడ్యూల్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ దశాశ్వమేధ ఘాట్ దగ్గర గంగా నదికి పూజ. ఎందుకంటే ఈరోజు గంగా సప్తమి, గంగా అవతరించిన రోజు కాబట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి అక్కడి నుంచి ఒక క్రూజ్లో నమో ఘాట్ వరకు గంగా నదిలో ఆయన పర్యటిస్తారు. ఆ నమో ఘాట్ నుంచి మళ్ళీ కాలభైరవ ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ప్రత్యేకమైన పూజల్ని ఆయన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాలభైరవ ఆలయంలో పూజల అనంతరం నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఆ భేటీ అనంతరం
అక్కడ రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్, అంటే మోదీ అక్కడ ఎంపికైన తర్వాత కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్, అక్కడ బీజేపీ కార్యకర్తలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే పార్టీ కోసం వారే ప్రధానమంత్రి అక్కడ అందుబాటులో ఉండకపోయినా కార్యకర్తలు ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉంటూ పార్టీ విజయానికి ప్రతిసారి కూడా దోహదపడుతున్నారు. కాబట్టి వారందరితో ప్రధాని ముచ్చటించి ఒక మొమెంటం తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో పాటుగా కేంద్ర మంత్రులు, పార్టీలో పెద్దలు అంటే జాతీయ స్థాయి నాయకులు వీరందరూ హాజరవుతున్నారు. వారితో పాటు ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి సైతం నేతలు వస్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకోగా ఇంకా మిత్రపక్షాలకు చెందిన నేతలు ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, ఎల్జేపీ నుంచి చిరాగ్ పాస్వాన్, అప్నాదల్ నుంచి అనుప్రియా పటేల్, అలాగే సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నుంచి ఓం ప్రకాష్ రాజ్భర్ వీరంతా కూడా అక్కడికి చేరుకుని ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ప్రధాని వెంట నడిచే అవకాశం ఉంది. అంటే దీన్నంతా ఒక భారీ ఈవెంట్గానే చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అక్కడికి చేరుకుని ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే వారణాసి మోదీ కంటే ముందు, మోదీ తర్వాత అన్నది మనం చూసుకుంటే గనక అక్కడ 1991 నుంచి భారతీయ జనతా పార్టీ గెలుపొందుతూ వస్తున్నప్పటికీ మధ్యలో ఒక్కసారి 2009లో ఓటమి పాలైంది, 2004లో ఓటమి పాలైంది. 2009లో మురళీ మనోహర్ జోషి ఇక్కడి నుంచి గెలిచారు. కానీ ఆయన ఆ రోజు సాధించిన ఓట్ల శాతం కేవలం 30%. అంటే మిగతా పార్టీల మధ్య ఓట్లన్నీ చీలిపోవడం వల్ల అప్పుడు బీజేపీ గెలుపొందగలిగింది. కానీ 2014లో మోదీ తొలిసారి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించినప్పటి నుంచి 50% మించి, అంటే పోలైన ఓట్లలో 56.37% 2014లో మోదీకి పోలయ్యాయి. 3,71,000 మెజారిటీ ఆయన సాధించారు. 2019లో 63.62% ఓట్లు పోలయ్యాయి. అంటే ప్రతి 100 మంది ఓటర్లలో పోలైన ఓట్లలో 62 మంది మోదీ వెంట నిలిచారు. అంటేనే ఎంత బలం ఆయన పెంచుకోగలిగారో అర్థమవుతుంది. ఈసారి అంతకు మించి బలాన్ని ప్రదర్శించాలన్న ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. మోదీ అక్కడికి వచ్చిన తర్వాత వారణాసి రూపురేఖలు మారిపోయాయి. హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాశీ పుణ్యక్షేత్రం, ఆ కారిడార్ని కూడా ఆయన అభివృద్ధి చేశారు. సో వీటన్నిటి ఇంపాక్ట్ ఉంటుందని ఖచ్చితంగా అక్కడ మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయం మరింత మెజారిటీతో సాధిస్తారని భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆయన నామినేషన్ 11:30 ఒక ముహూర్తం పెట్టుకుని ఆ సమయానికి ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రైట్ మహాత్మా. వారణాసి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం. దశాశ్వమేధ ఘాట్లో మోదీ అక్కడ గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. పూలు, కుంకుమతో గంగామాతకి పూజలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అర్చకులు దగ్గర ఉండి ఆయనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పూజల తర్వాత ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్తారు. ఈ నామినేషన్ వేసే ప్రక్రియకు ఎన్డీఏ పక్షాలకు కూడా ఆహ్వానం అందింది. వారణాసిలో హ్యాట్రిక్ పై గురిపెట్టారు ప్రధాని మోదీ. గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఆయన గెలుస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మోదీ గతంలో 2 సార్లు నామినేషన్కి వచ్చిన సందర్భాలను మనం చూస్తున్నాం. 2014 నామినేషన్ టైంలో మోదీని మనం చూడొచ్చు. అలాగే 2019 సమయంలో ఆయన నామినేషన్ సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే నిన్న వారణాసిలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. భారీ ఎత్తున స్థానికులు, బీజేపీ కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలి వచ్చారు. మోదీని చూసేందుకు ఆ ప్రాంత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ రోజు 11:30 ఆయన నామినేషన్ వేయబోతున్నారు. దశాశ్వమేధ ఘాట్లో నామినేషన్ ప్రక్రియ కంటే ముందు ఆయన పూజల్లో పాల్గొన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.